ప్రియాతి ప్రియమైన ఆయుర్వేద కుటుంబ సభ్యులందరికీ ఆయుర్వేద శుభోదయం. మన ఈ శిరస్సులో ఉన్న అనేక రకరకాల అవయవాల్లో ముఖం నిండుగా, దృఢంగా, సౌందర్యవంతంగా, శోభాయమానంగా కనిపించడంలో ప్రధాన పాత్ర వహించేవి దంతాలు. ఈ దంతాలు ఊడిపోతే, ముందు దంతాలు పోతే మూతి లోపలికి పోతుంది. ఈ ప్రక్కన ఉండేటువంటి దంతాల దారుఢ్యం దెబ్బతిని దంతాలు గనక ఊడిపోతే బుగ్గలు లోపలికి పోయి లొటలు పడిపోయి భయంకరమైనటువంటి వికార స్వరూపం ఏర్పడుతుంది. అయితే ఎప్పుడో ఒక 70, 80, 90 సంవత్సరాల వయసులోనో దంతాలు ఊడిపోవటం జరగవచ్చు. కానీ మన తాతకు, మన అవ్వకు అంత గట్టిగా ఉన్నటువంటి పళ్ళు, అలాగే మన నాయనలకు, అమ్మకు చాలా కాలం వరకు బాగున్న పళ్ళు, మనకు కూడా ఒక 30 ఏళ్ల వరకు బాగున్నటువంటి పళ్ళు ఇవాళ మన బిడ్డలకు చిన్నతనములోనే ఎందుకు పాడైపోతున్నాయి? ఎందుకు రంధ్రాలు పడుతున్నాయి? పిప్పి పళ్ళు ఎందుకు ఏర్పడుతున్నాయి? చిన్నప్పుడే ఎందుకు పళ్ళు కదిలిపోయి పుచ్చిపోయి వాటిని పీకవలసినటువంటి దుస్థితి, ఆ కర్మ ఎందుకు పడుతుంది? చాలా సులభమైనటువంటి ఒక దంత చూర్ణాన్ని ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. మీకు ఇంతకుముందు చాలా చెప్పడం జరిగింది, ఇక ముందు కూడా చాలా చెప్తాం. ఇప్పుడు చెప్పేది చాలా సులభమైనటువంటిది, అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. ఈ ఆయుర్వేదం కొందరిది కాదు, అందరికీ ఆయుర్వేదము, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీరు కాగితం కలం తీసుకొని దీన్ని వ్రాసుకొని అందరికీ దీన్ని పంచిపెట్టడం కోసం, దీన్ని తయారు చేసి చూపించడం కోసం ఎక్కడికక్కడ పేదలకు, నిరుపేదలకు, ముఖ్యంగా సామాన్య ప్రజలకు దీన్ని అందించడానికి సిద్ధంగా ఉండవలసిందిగా మా ప్రియమైనటువంటి బిడ్డలందరికీ సూచిస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ దంత చూర్ణానికి మనం నామకరణం చేద్దాం. రాయండమ్మా. తెలుగు తల్లి దంత చూర్ణం. ఇందులో ఊక అంటే వరి పొట్టు, వడ్లు మిల్లులో ఆడించినప్పుడు ఈ పై పొట్టు బయటకు వచ్చేస్తుంది, లోపల బియ్యం మనం తీసుకుంటాం. దీన్ని వరి పొట్టు అంటారు. కొన్ని ప్రాంతాలలో ఊక అని కూడా దీన్ని పిలుస్తారు. ఇదే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి పదార్థం. ఇది ఎక్కడైనా రైస్ మిల్లుల్లో అందరికీ దొరుకుతుంది. ఇదేం దొరకడం కష్టమైన పని ఏం కాదు. ఈ ఊకను ఒక కొంత 150-200 గ్రాముల మోతాదుగా అనుకోండి తీసుకొని బాండీలో వేసి దీన్ని మనం బాగా కాలిపోయి తెలుపు రంగు వచ్చేంత వరకు, బూడిద తెల్లగా అయ్యేంత వరకు దీన్ని మనం కాల్చాలి. పొయ్యి వెలిగించాం, పాత్రను పొయ్యి మీద పెట్టాం, మెల్లగా దాన్ని మనం కదిలిస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, మనం పొయ్యి మీద పెట్టాం, కాలుతూ ఉంది. బూడిద కావాలి, ముందు నల్లగా అవుతుంది. నల్లగా అయిన దాన్ని ఇంకా మనం కాలుస్తూ తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అది క్రమక్రమంగా కొంచెం తెలుపు రంగుకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తున్నారు, మీరు గమనించండి. మీరు ఇలా అయిన తర్వాత మనం పొయ్యి ఆపివేసి నిదానంగా బట్టతో పట్టుకొని కానీ లేదా పట్టకారుతో కానీ పట్టుకొని దాన్ని జల్లించుకోవాలి. మనం జాగ్రత్తగా చూడండి, చూస్తున్నాడమ్మా. ఈ విధంగా జల్లెడలో వేసి జల్లించుకోవాలి. చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఎంత మంచి పొడి తయారైంది చూడండి.
ఆయుర్వేద స్వయం సంరక్షణ పథకము, స్వయముగా మనలను మనమే రక్షించుకునేటువంటి పద్ధతి చూడండి ఈ రకంగా తయారైంది. ఇందులో ఏమి కలపలేదు మనం, చక్కగా చాలా చక్కటి పొడి తయారైంది. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇందులో మనం ఇది 100 గ్రాముల మోతాదుగా తీసుకొని ఇందులో మెత్తగా ఉన్న హారతి కర్పూరం పొడి ఒక 5 గ్రాములు కలపండి. హారతి కర్పూరం పొడి ఒక 5 గ్రాములు కలపండి. 100 గ్రాములకి 5 గ్రాముల పొడి అంతే. ఈ కర్పూరం పొడి కూడా బాగా మెత్తగా తయారు చేసుకోవాలి. మీరు తయారు చేసుకొని చక్కగా దీన్ని బాగా కలిపేసేస్తే తెలుగు తల్లి దంతధావన చూర్ణము సిద్ధమైపోయింది. చక్కటి కానుక చూడండి, అద్భుతమైన పళ్ళ పొడి సిద్ధమైపోయింది. ఈ పళ్ళ పొడిని ఒక సీసాలో ఉంచుకొని రోజు చక్కగా మనం పళ్ళు తోముకోవాలి. అది ఎలా తోముకోవాలి, దీనివల్ల లాభాలు ఏమిటో తెలుసుకోవడం కోసం సిద్ధంగా ఉండండి. దంత సమస్యల నివారణకు చూర్ణం కావలసిన పదార్థాలు: వరి పొట్టు 100 గ్రాములు, కర్పూరం పొడి 5 గ్రాములు. తయారు చేసే విధానం: బాణీలో వరి పొట్టును నల్లటి భస్మంలా మారే వరకు వేయించాలి. 100 గ్రాముల ఈ భస్మంలో 5 గ్రాముల కర్పూరం పొడి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణంతో పళ్ళు తోమడం వలన చిగుళ్ల సమస్యలు తొలగి దంతాలు దృఢంగా అవుతాయి. ఈ ఆయుర్వేద స్వయం సంరక్షణ పథకంలో ఈనాడు మనం చెప్పుకున్న ఈ దంతధావన చూర్ణం చాలా స్వల్పమైన ఖర్చు అసలు లేదనే చెప్పుకోవచ్చు. మనం ఒక రూపాయి అయ్యేటువంటి ఖర్చు అది ఇవాళ ఖర్చుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీని ఉపయోగము అమోఘమైనటువంటిది. దీన్ని ఇంకా మృదువుగా మీరు ఒకవేళ తయారు కావాలి అనుకుంటే పలుచని నూలు బట్టలో వేసి వస్త్రగాళితం చేయండి. చాలా మెత్తని చూర్ణము క్రిందికి దిగుతుంది. చిగుళ్లలో రక్తము కారేవాళ్ళు, నోటి దుర్వాసన ఉన్నవాళ్ళు, దంతాలు సడలిపోతూ దారుఢ్యం దెబ్బతిన్నటువంటి వాళ్ళు, పళ్ళ మీద గారబట్టి అంటే రకరకాల ధూమపానము, అలాగే ఈ రకరకాల కిళ్ళీలు వేసుకునే అలవాటు, ఈ పాన్ పరాగులు నమిలేటువంటి వాళ్ళు, ఇట్లా పళ్ళు బాగా గారబట్టి నల్లగా ఎర్రగా రకరకాల రంగులతో మురికిగా తయారైనటువంటి వాళ్ళందరూ దీన్ని గనక ఉపయోగిస్తే తిరిగి మళ్ళా పళ్ళు యథావిధిగా చక్కగా తళ్ళలాడుతూ తయారవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ తెలుగు తల్లి దంతధావన చూర్ణాన్ని అందరూ ఉపయోగించుకొని మన బిడ్డల దంతాలను, మీ దంతాలను అందరూ కూడా జాగ్రత్తగా కాపాడుకోవలసిందిగా సూచిస్తూ, బిడ్డలు పెద్దలు అందరూ చెప్పండి, ఎత్తండి చెయ్యి, ఒక్క అడుగు కాలు ముందుకు వేయండి, గొంతు విప్పండి, గళమెత్తి చెప్పాలి, జై ఆయుర్వేదం.